దాసరి విజ్ఞాన్ గారు, ఇప్పుడు ట్రంప్ వర్సెస్ మోదీ, ఎందుకు మన దేశం మీద ట్రంప్ పగబట్టారు? రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని చెప్పేసి కూడా ట్రంప్ కోపంగా ఉన్నారు. 20% టారిఫ్ విధించిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? ఒక ఇంత ఇది మంచిదే చెప్పాలి అంటే, ఎందుకంటే ఇట్లా ఆలోచన లేకుండా తీసుకునే చిల్లర డెసిషన్స్ ఏమవుతాయి తెలుసా? గతంలో కూడా ట్రంప్ని ఇలాగే కదా తీయించారు యాక్చువల్గా. ఈసారి సైలెంట్గా ఉంటాడని మళ్ళీ ఎందుకు ఎక్కిచ్చారో తెలియదు, మళ్ళీ అవే డెసిషన్ తీసుకుంటున్నాడు. నీకు సరే ఈ దేశం నుంచి సుంకాలు విధించావు, నేను ఇవ్వను, నీకు ఎక్స్పోర్ట్ చేయను, ఏం చేస్తావు? ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న మన ఇండియన్స్ ఇబ్బంది పడతారు. మళ్ళీ వాళ్ళు మన వాళ్ళే. అదేలే, ఇప్పుడు మనం రైస్ పంపాలి, పిండి పంపాలి, వెజిటేబుల్స్ పంపాలి, చికెన్ మటన్ ఫిష్ పంపాలి, ఏవేవో పంపాలి, రొయ్యలు, వస్త్రాలు, చెప్పల్స్ పంపాలి. చీరలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, మనం వేసుకునే వాళ్ళు ఉంటారు, మనకు అలవాటు పడ్డ వాళ్ళు కూడా ఉంటారు కదా. తిండి విషయం మెయిన్. ఇంకా చెప్పాలంటే కూరలు మసాలాలు పంపాలి, కొబ్బరిలు పంపాలి. వాళ్ళకి అవి దొరకవు అక్కడి నుంచి. ఇంపోర్టెడ్ అన్నీ తీసుకుంటే క్యాన్ ఫుడ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు కూడా ఏదన్నా నువ్వు వెళ్తే క్యాన్లో పైనాపిల్ ఉంటుంది, అది 500, 600 ఉంటుంది. అంతే ఏ నుంచో తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ పైనాపిల్ లేకపోతే అది కొనవచ్చులే, బట్ ఏమో అది ఆనందంగా కొంటారు కొంతమంది ఇంపోర్టెడ్ అని. మన వాళ్ళకి ఏంటంటే ఇంపోర్టెడ్ అంటే గొప్ప, అదేదో ఉన్నది మన దగ్గర అని అన్నది వాళ్ళకి అవసరం. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంపోర్ట్స్ అన్నీ వాళ్ళకి అవసరం, ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. బతకలేని పరిస్థితి. ఏదన్నా ఇట్లా కొనాలంటే గుడ్డో పాలో ఏదో కొనాలనుకుంటే రేట్లు డబుల్ ట్రిపుల్. సో భరించలేని పరిస్థితి. అలా ఇబ్బంది పెడుతున్నాడు. అలా ఇబ్బంది పెడితే వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తారని, నీకు ఆల్రెడీ రావద్దు అని ఒక వీసాని కొంచెం సవరించాడు. ఆల్రెడీ ఉన్నోళ్ళని కూడా తరిమేయాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి పనులు చేయాలి. సరే పోనీ నష్టమేం లేదు. అక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ అంతా ఇండియన్సే ఉన్నారు. సడన్గా నువ్వు వీళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా అమెరికాకి ప్రాబ్లమే, అది వాళ్ళకి తెలియట్లా, లైఫ్ టైం ప్రాబ్లం అది. అండ్ నెక్స్ట్ దానికి ఒక చిల్లర రీజన్ చెప్పారు, ఉక్రెయిన్తో యుద్ధం ఆపడానికి నేను తీసుకునే డెసిషన్ అది. నీ దేశం నాశనం అయిపోతుంటే పక్క దేశం గురించి ఎలా ఆలోచిస్తావు నువ్వు? సో అదొక సాకు. ఆవిడెవరో చెప్పింది ఊరికే, ఇందుకు మా ట్రంప్ గారి నిర్ణయం తీసుకున్నారు, బట్ అది నిజం లేదు. ఆయన ఫోన్ చేస్తుంటే మోడీ కూడా లిఫ్ట్ చేయట్లేదు. రీజన్ ఏంటో తెలుసా? నువ్వు లిఫ్ట్ చేసావు అనుకో, నువ్వేం మాట్లాడకపోయినా అసలు నేనేం మాట్లాడానో తెలుసా అని చెప్పుకునేవాడు ట్రంప్. అసలు అవకాశం కూడా ఇవ్వద్దని లిఫ్ట్ చేయట్లా వీళ్ళు. అండ్ ఇప్పుడు మన వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే, ఇండియన్ మేడ్ గూడ్స్ తీసుకోండి ఇప్పటికైనా సరే. మనకి ఎంత మంచి గూడ్స్ ఉన్నాయో తెలుసా? మన ఖాదీ ఇప్పుడు అది ఏమైందంటే గవర్నమెంట్ షాప్లో అయిపోయింది. అవునవును, ఖాదీ వస్త్ర పరిశ్రమ ఎప్పుడు గవర్నమెంట్ షాప్ అది. అవును, అసలు ఎంత కంఫర్ట్, ఎంత హాయిగా ఉంటుంది. కొనుక్కు చావరే. ఎందుకు నీకు 5,000 పెట్టి 6,000 పెట్టి జాక్ అండ్ జోన్స్, జారా, గీరా ఇవన్నీ ఎందుకు? అవసరం ఏంటి? ఏం కంఫర్ట్ వచ్చింది? పైగా వాడు ఏం చేస్తాడు, వేరే దేశంలో కూడా వాడి బ్రాండ్ అడ్వర్టైజ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద లోగోలు వేస్తారు. అవును, మనకు అది ఆనందం. ఆ లోగో ఇట్లా కనిపిస్తబ్బా అని. చిన్నగా మనకి ఏదన్నా అదేంటిది కుమార్ షెట్స్ ఏదో ఉండనుకో, అబ్బే చీ హ్యాక్, అదేంటో మరి. బంగారం లాంటి ఖాదీలు ఉన్నాయి మనకి. చాలా మంచి మాట చెప్పారు. ఎంత కంఫర్ట్. అయ్యే రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు అంటే అదొక రిచ్ డ్రెస్ అయిపోయింది. వాళ్ళకు కూడా తక్కువే, అది 300-400కే వస్తాయి మీటర్లు. ప్యూర్ నుమాయిష్ ఎగ్జిబిషన్, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. చాలా మందికి తెలియదు. అక్కడ దొరికేదంతా కూడా మన డ్వాక్రా మహిళలు వీళ్ళు చేసే గూడ్స్, కుట్టు అల్లికలు, జూట్ ఇప్పటికీ చేస్తూ ఉంటారు పల్లెల్లో. అవి ఎంత మంచి ప్రోడక్ట్స్, ఎంత చక్కటి ప్రోడక్ట్స్. ప్రకృతికి కూడా హాని లేదు. నిర్మల్ కొయ్య బొమ్మలు కానీ ప్రకృతికి హాని లేకుండా ప్రకృతితోనే మంచి అన్నీ చేస్తారు. రేట్లు తక్కువే, అవి కొనడానికి నామూషి. దాని మీద ఏదో ఫారిన్ పేరుంటే వావ్ దిస్ స్పూన్ ఐ బాట్ ఫ్రమ్ ఇటలీ అని చెప్తావు. అదైనా తినడం ఇదని తినడమే. మనకి బోల్డ్ అన్నీ ఉన్నాయి కొనట్లా. అండ్ టైల్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. టైల్స్ నువ్వు ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నావు. మార్బుల్ మన దగ్గర బోల్డ్ అంత ఉంది, ఏ నుంచో తెప్పించుకుంటున్నావు. అడ్డమైన రాయిలు నువ్వు తేడానికే ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాచెస్ కానీ, బెల్ట్స్ కానీ, పూమా కంపెనీస్ అని. నీకు ఇంకోటి తెలుసా, లెదర్ పరిశ్రమ ఉంది తెలుసా మనకి. తెలంగాణ లెదర్ పరిశ్రమ ఇక్కడ షేక్పేట నుంచి వస్తుంటుంది. ప్యూర్ లెదర్ మనకై నచ్చ ప్యూర్ లెదర్ పర్సులు అయ్యాను. అవి ఏంటో యాక్ అంటారు. దాని మీద ఏదో నువ్వు బెలుచి లోగో వేయి, సరిపోయింది. ఇంకా దానికి అసలు యుఎస్ పోలో అవసరం ఏముంది మా? నీకు కావాల్సింది కంఫర్టా, లేకపోతే బ్రాండ్ ప్రమోషనా, లేకపోతే నలుగురు చూపించుకోవడమా? ఎవడు కూడా మనవాడు జీవితాన్ని జీవించట్లా, ప్రదర్శిస్తున్నారు.
నువ్వు జీవితాన్ని జీవిస్తే ఎంత హాయిగా ఉంటావో తెలుసా. బోల్డ్ అని ఉన్నాయి ప్రోడక్ట్స్. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా మనకి ఇంపోర్టెడే కావాలి, వెరైటీ వెరైటీ మనకి ఒక్కర్లా. ఫ్రూట్స్ కూడా ఇంపోర్టెడే కావాలి. పోన్లే రుచి చూడు, తప్పులేదు. 10 రకాల పండ్లు వెజిటేబుల్ రుచి చూడడంలో తప్పు లేదు. అలవాటు పడకూడదు దానికే, అవసరం కూడా లేదు కదా. ఎంత ఉంది చెప్పు. అండ్ ఇంకా ఉన్నాయి బోల్డ్. ఈ పాస్తాలు గీసాలు అన్నిటికీ అలవాటు పడ్డావు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి బ్రాంచులు తెరుస్తున్నారు. మనోడు ఎప్పటికన్నా మెస్సులు లేవు, మెస్సులన్నీ చచ్చిపోయాయి. మెస్సులు లేవు హైదరాబాద్లో, మొత్తం చచ్చిపోయి మెస్సు రోడ్డు ఎక్కింది లాస్ట్కి. నువ్వు ఎక్కడ పోతే అక్కడ బల్ల మీద పెట్టుకుంటారు. 100 రూపాయలకే నీకు చికెన్ మటన్ అన్నీ ఇచ్చేస్తారు తెలుసా, 100 రూపాయలే. కుమారి ఆంటీ ఆ సెటప్లు రుచి కూడా బాగుంటుంది, అట్లా బాలేక కాదు. నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద రెస్టారెంట్కి లేవు, పిచ్చి పిచ్చి అడ్డమైన తిండ్లన్నీ తింటున్నావు. నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అవే ఆలోచించుకోవట్లే. అంటే బయట పాడవుతుంది, లోపల పాడవుతుంది. కొన్ని డ్రెస్సెస్ నీకు పడక స్కిన్ ర్యాషెస్ వస్తాయి. ఆ బ్రాండ్ వాట్ ఈస్ దిస్ అంటావు, తర్వాత తీసి బయటపడేస్తావు. కొంటావు 20,000 పెట్టావు టీషర్ట్, 200 పెట్టి కొను. కాదు 200 పెట్టి ఎప్పుడు కొంటావు తెలుసా? కాదిని గణేష్ ఉత్సవాలకు కొంటారు. కొని దాన్ని ఒకరోజు తీసి హోలీకి పడేయడమే. ఇట్లా ఉంది పరిస్థితి. మన వాళ్ళని కొంటే ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళలు, ఈ ఆశా వర్కర్లు ఇంకా అలాగే ఉన్నారు. అలా ఉండరు. నువ్వు వీళ్ళ దగ్గర ఎక్కువ పని ఇచ్చావనుకో, వాళ్ళు కూడా మీకు విదేశీయులు ఉంటారు కదా, ఫోర్బ్స్ పత్రికల్లో వచ్చే ఉమెన్స్, వాళ్ళలాగా తయారవుతారు వీళ్ళు కూడా.